విష్ణువు అలాగే శివుని శక్తి కలిసిన మహామంత్రం. అందుకే దీన్ని హరిహర తత్వం అంటారు. లంకకు వెళ్ళడానికి వానరసేన సముద్రంపై వంతెన కట్టింది. వారు రాళ్లపై రామ అని రాసి సముద్రంలో వేసినప్పుడు అవి తేలాయి. ఆ దృశ్యాన్ని చూసిన శ్రీరాముడు కూడా ఒక రాయి వేశారు, కానీ అది మునిగిపోయింది. అప్పుడు పక్కనే ఉన్న హనుమంతుల వారు ఈ విధంగా చెప్పారు: ప్రభు, మీ పేరు రాసినదే తేలుతుంది, మీకంటే కూడా మీ నామం యొక్క గొప్పతనమది అని. రామ అనే పదంలో 3 శక్తులు ఉన్నాయి. రా అంటే అగ్ని, ఆ అంటే సూర్యుడు, అలాగే మా అంటే చంద్రుడు. అంటే సృష్టి మొత్తం ఈ మంత్రంలో ఉంది. రామ అని పలికేటప్పుడు రా అనే అక్షరాన్ని నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటికి వచ్చి అగ్నికి ఆహుతి అవుతాయి. అలాగే మా అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకొని బయట పాపాలని మనలోకి ప్రవేశించకుండా